ఏపీ హైకోర్టులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పిటిషన్ వేశారు. సిఐడి నోటీసులపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేశారు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సిఐడికి ఫిర్యాదులు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు చేశారు. విచారణకు హాజరు కావాలని వర్మకు సిఐడి నోటీసులు ఇచ్చింది. సిఐడి నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ వేసిన పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. రామ్ గోపాల్ వర్మ పిటిషన్ కి సంబంధించి ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి? హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ ఒక పిటిషన్ దాఖలు చేశారు. తనకు సిఐడి విచారణకు హాజరు కమ్మని నోటీసులు ఇచ్చింది. ఆ విచారణ హాజరు కమ్మని ఏదైతే నోటీసులు ఇచ్చిందో వాటిని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. గతంలో కమ్మరాజ్యంలో కడప రెడ్డిలో అనే సినిమా తీయడం జరిగింది. దీనిపైన ఒంగోలులోను, అనకాపల్లిలోను, మంగళగిరిలోను ఫిర్యాదులు వచ్చాయి. అప్పుడు ఆ ఫిర్యాదులతో సిఐడి కేసు నమోదు చేసింది. ఆ కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు రామ్ గోపాల్ వర్మను విచారించడానికి నోటీసులు జారీ చేశారు. వాటిని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అందులో చాలా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. సెన్సార్ బోర్డు చాలా స్పష్టంగా కొన్ని మార్పులు చేర్పులు చేసింది. నేనేమి విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమా చిత్రీకరించలేదు. పూర్తిగా సెన్సార్ బోర్డు కొన్ని మార్పులు చేర్పులు చేసింది. దాంతో పాటుగా ఎక్కడ ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టేలా సన్నివేశాలు లేవు. కానీ పొలిటికల్ మోడ్లోనే, రాజకీయ కక్షతోనే నా పైన కేసులు నమోదు చేశారు. అందులో భాగంగానే విచారణకు హాజరు కమ్మని నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఆ నోటీసులపై స్టే ఇవ్వాలని కూడా హైకోర్టును అభ్యర్థించారు రామ్ గోపాల్ వర్మ. విచారణ రేపు రామ్ గోపాల్ వర్మ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.